అలాగే వాసుదేవ రెడ్డి గారికి మహిళా సంఘం నాయకత్వానికి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ మీటింగ్ పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఒక అవగాహన కల్పించుకోవడం కోసం. మేడం ఇప్పుడే అంటున్నారు ఎస్హెచ్జీలకి చాలా అవగాహన ఉందండి అని. వాస్తవం. మనం దాదాపు 30 ఏళ్ళు ప్రయాణం ఇందులో. ఈ జిల్లాలోనే చాలా ఎక్కువ సంఖ్యలో, బహుశా నేను అనుకోవడం 15 లక్షల మంది, 15 లక్షల మంది అనంతపురంలో, అర్బన్లో కానీ రూరల్లో కానీ, అమ్మ ఎప్పుడు మాట్లాడద్దు ఓకేనా, ఉన్నారు. వాస్తవానికి చాలా పెద్ద ఎత్తున లోన్స్ కూడా పొందుతూ ఉన్నాము. మన పొదుపు డబ్బులు కూడా చాలా పెద్ద సంఖ్యలో, లెక్కలు వివరాలు చెప్పగలిగితే చెప్తారు. పొదుపు డబ్బులు కూడా బ్యాంకులో ఉన్నాయి. దీన్ని అంతర్గత రుణం తీసుకోవడం అంటే మనలో మనమే పొదుపు చేసుకున్నటువంటి డబ్బుని మనకేదైనా అవసరాలు వస్తే అంతర్గతంగా రుణం తీసుకుని తిరిగి వడ్డీతో బ్యాంకుకి చెల్లించడం, ఈ అంతర్గత రుణాన్ని ప్రోత్సహించడం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి సూత్రం, పంచసూత్రాలు. అయితే చాలా చోట్ల దీనిలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకటి, డ్వాక్రా గ్రూపుల అవగాహనకు సంబంధించిన సమస్య ఉంది. 2, బ్యాంకుల నుంచి చాలా చోట్ల మీకు ఈ పొదుపు డబ్బులు ఇచ్చేస్తే మీరు తిరిగి కట్టకపోతే ఇబ్బందులు వస్తాయనే పేరుతో ఈ డబ్బు బ్యాంకులో ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే మనల్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆర్పీలు కానీ, వివోఏలు కానీ, లేదు అధికారుల వైపు నుంచి కానీ, అక్కడ కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. సో మేము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మైక్రో ఫైనాన్స్కి సంబంధించి, డోక్రాకి సంబంధించి ఒక సర్వే నిర్వహించాం. ఈ సర్వేలో వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే, ప్రధానమైన టాక్ ప్రజల నుంచి, డోక్రా మహిళల నుంచి వస్తుంది, మాకు ఇంతకంటే ఇంటికి వచ్చి వడ్డీలు ఇచ్చేది సుఖంగా ఉంది అని మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటే, మాకు వడ్డీ ఎక్కువ పడిపోతుందండి అంటున్నారు. వాస్తవంగా వడ్డీ ఎక్కువ పడటానికి లేదు. 7% to 9% ఉన్నంతలో మనకి లోన్స్ మంజూరు కావాలి. ఏదైనా రూరల్ బ్యాంక్స్